తప్పు జరిగితే ఒప్పుకోండి, 1% నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు అవసరం. మోసగాడి వైద్యుడు అయితే సమాజానికి హానికరం. నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య చేసింది. పాపం వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరమని, తప్పు జరిగితే ఒప్పుకోమని చక్కదిద్దాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే నీటిపై ప్రజల్లో మళ్ళీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యపు తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి ఎన్టీఏకి సూచించింది. నీటి అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ కూడా మంగళవారం కూడా ప్రకటించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష్య చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. ప్రైవేట్ ఆసుపత్రిలో మందుల నాణ్యత, హోటళ్ల రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు. 15 రోజుల తానికలు మొదలు. త్వరలో బదిలీలు, 3 డైరెక్ట్ పోస్టులు మంజూరు. ఆచార్యులు, అధ్యాపకుల మూల వేతనం పెంపు, సిబ్బందికి టంచనంగా వేతనం, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అయితే రోడ్డు ప్రమాద బాధితులకు అయితే లక్ష్య చికిత్స ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఎవరైతే నకిలీ మందులు కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడైతే ఇవన్నీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉందని కూడా దామోదర్ రాజనరసింహ చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులపై ప్రైవేట్ ఆసుపత్రిలో 1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై తీవ్రంగా కసరత్తు చేసిన రహదారుల వెంట జరిగే ప్రమాదాలు క్షతగతులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతా వారి ప్రాణాలు నిలిచే ఉండే విధంగా అవకాశాలు ఉంటాయి అన్నటువంటి నేపథ్యంలోనే ఈయన తీవ్రంగా అయితే చెప్పిన నేపథ్యం ఉంటుంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్పు. చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం ఎన్టీఆర్ విద్యోన్నతిగా ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ఆ పేర్లు మార్చేసి ఈ విధంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ ఆయన సీఎం కలిసి మళ్ళీ అవే పేర్లు వస్తాయి. ఈ పేర్లు మార్చడం, పేర్లు పెట్టుడు అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవి జైవిన్ దినపత్రికల ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.